కొరకై పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటాం. దానియేలు గ్రంథము కొంచెం పెంచాలి. 4వ అధ్యాయం చాలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనాన్ని మనం అంతా కలిసి చదువుదాం. డేనియల్ చాప్టర్ 4:37. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనాన్ని మన ఆరాధన కొరకై చదువుకుంటాం. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నడించు వారిని ఆయన అనపశక్తులనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు నున్నాను. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు మనం చూద్దాం. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువా, నీ వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకై మీరు మాకు ఇచ్చిన సమయంలో కొరకు వందనాలు తండ్రి. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాము. వాక్యమైన దేవుడా, మీరే మాట్లాడండి. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. దుష్టుని దూరంగా ఉంచండి. మీ ప్రసన్నత, మీ ప్రభావము, మీ ఆధిపత్యం, మీ అధికారం యేసు ప్రభువా ఈ స్థలంలో ఉంచండి. మీరు మాత్రమే మహిమ పొందండి. దేవా, కృప చూపించండి. లైవ్ శబ్దంత్రాలు పవరు మీ స్వాధీనం ఉంచుకోనండి. వాతావరణాన్ని కూడా మరి ముఖ్యంగా మీ స్వాధీనం ఉంచుకోనండి. ఇశ్రాయేలు ప్రజలారణ్యంలో నడిచినప్పుడు వారికి చల్లటి మేఘాన్ని పంపించారు. దేవా, మరి వేసవి కాలము వేడిమిలో మేముంటూ ఉన్నాము. నువ్వు ఎరిగిన దేవుడవు. దేవా, మా కొరకై చల్లటి వాతావరణాన్ని ఈ ప్రదేశంలో ఉంచండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి. చేరువచ్చిన వారందరినీ దీవించండి. ఇంకెవరైతే నిర్లక్ష్యంగా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు వారితో మాట్లాడండి. సరైన మార్గంలో వారిని నడిపించండి. దేవా, నీ కనికరం, నీ ప్రేమ, మీ వాత్సల్యతలు మాలో విశ్రమించండి. ఈ దీనదాసును కూడా కనికరించండి. స్వరాన్ని బాగు చేయండి. నీ బోరుగా మాత్రం వాడుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించడానికి ఈ స్థలంలోని మనం చేరిన ఆరాధన చాలా శ్రేష్టమైనది. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను తలపోసుకుంటూ ప్రభువును స్తుతించడమే ఆరాధన. నిజంగా ఈ 2026 సంవత్సరము మే 31వ తారీఖు మరి చూడని ప్రజలు భూమి మీద అనేకులు ఉన్నారు. వడగాలుపు చేత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్ల చేత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పలు రకాలమైన సమస్యలతో చనిపోయిన వారు ఉన్నారు. నిజంగా దేవుడు నిన్ను నన్ను సజీవుల దేశంలో అంటే సజీవులమై మనం బ్రతికించాడంటే అది దేవుని కృపయే. ఈ దినాన్ని మనం చూస్తున్నామంటే అది దేవుని కృప. కనుక ఆయన కృపను బట్టి, ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన చేసిన మనకు సహాయాన్ని బట్టి మనము ప్రభుని సేవించవలసిన వారం ఉంటూ ఉన్నాం. ఈ చదివిన ఈ భాగంలో నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. ఇతడు ప్రపంచ నియంతైన ఒక గొప్ప రాజుగా పేరు వచ్చాడు. ఎలా అంటే తన యొక్క ప్రభావము ఆకాశంను గంటింది. అంటే అంత పేరు గాంచుతూ వచ్చాడనమాట. ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతూ వచ్చాయో తనలో గర్వం కూడా ప్రారంభమైంది. నాకేంటి అన్న గర్వం కూడా ప్రారంభమైంది. సరే, అలాంటి రాజు ఆ దినాల్లో ఈ నెబుకద్నెజరు అనేవాడు బబులోను సామ్రాజ్యాన్ని అంటే బబులోనులో ఉండి పరిపాలన చేస్తాడు. బబులోను అనే ప్రదేశం రాజధాని నగరం అతనికి. అయితే అలాంటి రాజు పరలోకపు రాజు యొక్క కార్యములు సత్యములు అని చెప్పాడు. పరలోక రాజు యొక్క కార్యములు ఎట్లాంటివి? సత్యములు అన్నాడు. పరలోకంలో ఒక రాజు ఉన్నాడు. ఏ రాజు చెప్పాడు? ప్రపంచం అంతటిలో కూడా తిరిగిలేని రాజుగా, నియంతైన ఒక గొప్ప రాజుగా, ప్రభావం ఆకాశం అంటిన ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజుగా పేరు వచ్చిన ఒక నెబుకద్నెజరు ఏమంటాడు? పరలోకమందు రాజు ఉన్నాడు. ఆయన కార్యములు ఎలాంటివంటే సత్యములు అన్నాడు. సరే, రెండవదిగా మనం చూస్తే రెండో మాట మాట్లాడినాడు. ఏమన్నాడు? ఆయన మార్గములు న్యాయమైనవి అన్నాడు. ఆయన కార్యములు సత్యమో,
ఎవరి కార్యాలు? పరలోకమందున్న రాజు యొక్క కార్యాలు. ఆయన మార్గములు ఎలాంటివంట? న్యాయమైనవి. ఆ పరలోకపు యొక్క రాజు యొక్క మార్గము లేక ఆయన దారి న్యాయమైన దారి. అందును బట్టి నేను ప్రభువును ఆరాధిస్తున్నాను, ప్రభువును కొనియాడుతున్నాను. గర్వంతో నడించే వారిని నేను అనపశక్తుడు. ఎవరైతే గర్వం ఉంటారో వారిని అణిచేస్తాడు కూడా ఆయన, ఆ పరలోకపు రాజు అని చెప్పి ప్రభువును ఆరాధించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆయన ఒక అన్యుడైన రాజు ప్రభుని సేవించాడు. ఎందుకు ఆయన కార్యాలు? ఏం చూసినాడు ఆయన కార్యాలు? ఆయన కార్యము ఎందుకు సత్యమైంది మనం చూస్తే చదవండి. కీర్తనల గ్రంథము 111 అధ్యాయం 7వ వచనంలో ఆయన కార్యం గురించి ఇక్కడ రాశాడు. చదవండి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి. చాలు. ఆయన చేతి కార్యములు ఎట్లాంటివంట? సత్యమైనవి. సత్యం అంటే ఏంటి అసలే? 17 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవాలా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యం అనగా ఏంటి? దేవుని యొక్క వాక్యము సత్యం. ఇక్కడ మనం ఇంకో మాట చదివినాం 111:7లో ఆయన చేతి పనులు సత్యం. ఆ తర్వాత ఇంకా లోనికి పోదాం. ఇంకా చాలా వివరణ ఉంది సత్యం గురించి. ఇంకా వివరణ ఉంది. ఇంకా కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఈ సత్యం అనగా అర్థం ఏంటంటే యథార్థత. సత్యం అనగా అర్థము యథార్థత. అంటే దానిలో 3 నిర్వచనాలు ఉన్నాయి: యథార్థము, నిజము, వాస్తవము. ఈ 3 కలిపి సత్యమే. చెప్పండి. యథార్థము, నిజము, వాస్తవము. ఈ 3 కలిపి ఏంటి? సత్యం అనే దాంట్లో ఇమిడి ఉన్నాయి. సరే, యథార్థత ఎవరిలో ఉందంటే కీర్తన 18:30లో రాస్తాడు. చదవండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. చాలు. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎలాంటి వాడు? యథార్థత ఆయనలో ఉంది, నిజం ఆయనలో ఉంది, వాస్తవము ఆయనలో ఉంది. సరే, ఇంకా మనకు క్లారిటీగా చూసుకోవాలంటే 14-16 చదవండి. యోహాను ఈయన ఎవరంటే ఒక్క నిమిషం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38లో యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు గవర్నర్ ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నించాడు? నీవు రాజువా? అందుకు పిలాతు, అక్కడ నుంచి చదవాలి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పింది. ఈయన అడిగాడు. సత్యం అంటే పిలాతుకు అర్థం కాలేదు. గవర్నర్, మళ్ళా రాష్ట్ర గవర్నరు. మరి అలాంటి అధిపతికి ఏం అర్థం కావలేదు? సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరిని? ప్రభుని. అనేసి ఈ లోపల ఏం చేశాడు? దాని ఇంకా పూర్తిగా వినకుండానే ఏం చేసినాడు? యూదుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆలోచన చేస్తూ వచ్చాడు ఈ పిలాతు. అయితే ఇక్కడ సత్య స్వరూపియగు ప్రభువును ముందు పెట్టుకుని సత్యాన్ని గ్రహించలేని వాడుగా ఉన్నాడు ఆ పిలాతు. చదవండి. యోహాను సువార్త 14-16 రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అర్థమైందా? సత్య స్వరూపియగు ఆత్మ. అర్థమైందా? దేవుడే సత్యము, ఆయన వాక్యమే సత్యము, ఆయన చేతి పనులు సత్యము, ఆయనలో యథార్థత, వాస్తవము, నిజము అనేది ఉంది. అందుకే మరి నెబుకద్నెజరు మరి ఏ కార్యము చూసి ఆయన ఏమన్నాడు? ఏ పని చూసి ప్రశ్నించాడు? ఏ పని చూసి ఆయన కార్యములు సత్యములని ప్రకటించాడు? తన విషయమే చేసిన కార్యములు ఉన్నాయి, వాటిని బట్టి ఆయన కార్యములు సత్యమైనవని చెప్పి ప్రభుని ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు.
పిలాతు సత్యస్వరూపియకు ప్రభును ముందుంచుకొని సత్యమనగా ఏంటని అడిగాడు. సత్యవంతుడు ఎవరు? మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే సత్యవంతుడు. ఆయనలో నిజం ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో వాస్తవం ఉంది. అందుకే 146 కీర్తన గ్రంథము 146 అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 146 అధ్యాయంలో 6వ వచనము చివరి లైన్, ఆయన ఎన్నడను ఆయన మాటలో సత్యం ఉంది. ఆయన మాట తప్పనివాడు, యథార్థవంతుడు, నిజమైన వ్యక్తి, వాస్తవం గల దేవుడు. కార్యములనగా పనులు, కార్యములనగా పనులు. ఆయన పనుల గురించి కూడా అంటాడు. చూడండి, ఇక్కడ రాస్తాడు కీర్తనకారుడు ఏమని రాసినాడు కీర్తన గ్రంథంలో. రండి, కీర్తన గ్రంథము 104 అధ్యాయం 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించింది, నీవు కలిగేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఆయన కార్యములు అనేక రీతిలుగా ఉన్నాయి. ఆయన పనులు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. అందుకే ఇక్కడ మరి ఇదే కీర్తన గ్రంథంలో 92 అధ్యాయంలో దైవజనుడైన మోషే ప్రభు యొక్క కార్యమును బట్టి ప్రభుని ఆదరించాడు. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించును. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అంటాడు. ఎంత దొడ్డవి, ఎంత అద్భుతమైనవి. నీ చేతి పనులను బట్టి నేనేం చేస్తున్నాను? ఉత్సాహించేవాడుగా ఉన్నాను. నీ చేతి పనులను బట్టి నిన్ను గణపరిచేవాడుగా ఉన్నాను. నీ చేతుల పనులను బట్టి నేను మహింపరిచేవాడుగా ఉన్నాను. నీ కార్యములు ఎంత దొడ్డవి అన్నాడు దైవజనుడైన మోషే. ఆయన పనులు ఎట్లాంటివంట? సత్యమైనవి. ఆయన వాక్యము సత్యము, ఆయన చేతి పనులు సత్యము, ఆ ప్రభువే సత్యం. అందుకే అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సమరయ స్త్రీతో ప్రభు సెలవు ఇచ్చినాడు. ఏమన్నాడమ్మా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. అంటే సత్యముతో ఆరాధించడం అంటే దేవుని కలిగిన వారే ఆరాధించాలి, దేవుడు లేనివాడిగా ఆరాధించకూడదు. సత్యమైన దేవుని పొందుకుని మనం ఆరాధించాలి. సత్యమైన దేవుడు ఆయన చేసిన పనులను బట్టి మనం ఆరాధించాలి. సత్యమైన దేవుడు ఆయన చేతి పని. ఎవరు? మానవుడు దేవుని చేతి పని. సృష్టి అంతటిని కూడా దేవుడు ఎలా కలుగజేశాడంటే మాటతోనే. ఆకాశము కలుగాక, భూమి కలుగాక, సముద్ర జలాలు కలుగాక. కానీ మానవుని విషయం వచ్చేసరికి దేనితో కలిగజేసినాడైనా? ఆయన చేతితో మంటిని తీసుకున్నాడు. నేల మంటిని తీసుకుని నిర్మాణం చేసి ఆయన ఊపిరి ఊదాడు. అంటే మనలను నిర్మించినందుకై, ఆయన చేతి పనితో నిర్మించబడిన మనం సృజించబడినందుకై ఆయన కార్యమును బట్టి మనం ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అందుకే అన్నాడు ఇక్కడ భక్తుడు, యెహోవా నీ కార్యములు లేక నీ పనులు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. మరి నెబుకద్నెజరు ఆయన పనులు ఏమి కనుగొన్నాడు? ఈ వాస్తవానికి ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ నెబుకద్నెజరు యొక్క పరిస్థితి మనం చూస్తే, ఇతడు ఆ ప్రజలకు, ఆయన పరిపాలన చేస్తున్న ప్రజలందరికీ కూడా ఆయా భాషలు మాట్లాడే వారికి, చూడండి 4వ అధ్యాయం ప్రారంభంలో 4 విషయాలు మనం చూస్తాం. మొదటి వచనం, రాజుగా నెబుకద్నెజరు లోకమందంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఈలాగు సెలవిచ్చున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలిగినగాక. మీకు క్షేమం కలగాల. ఆయా భాషలు, సకల జాతుల ప్రజలు అందరికీ కూడా సెలవిస్తున్నాడు రాజు, మీకు క్షేమము కలుగునుగాక. ఏం కలగాల? క్షేమ వదిలిపెట్టేది చీరగట్టు. క్షేమాభివృద్ధి కలగాల. ఏం కలగాల? క్షేమాభివృద్ధి కలగాల అని చెప్పి ఏమన్నాడంటే, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడు ఉన్నాడు, ఆయన పరలోకపు రాజు. ఆయన చేసిన కార్యములు ఎంత బ్రహ్మాండమైనవో, ఎంత అద్భుతమైనవో మీకు నేను తెలియజెప్పడానికి నాకు మనసు కలిగింది. అంటే దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన రాజుగా ఉన్నాడు ఇక్కడ. పరలోకపు రాజును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? 3వ వచనంలో, ఆయన సూచక్రియలు
ఎంతో బ్రహ్మాండమైనవి అన్నాడు. మొదటి సాక్ష్యం అది, మొట్టమొదటి విట్నెస్. ఆయన సూచక క్రియలు చేసేవాడు. ఆయన సూచక్రియలు, సూచనలు ఎంతో బ్రహ్మాండమైనవంట. తర్వాత ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, అద్భుతాలు చేసే దేవుడు. ఇంకేమైనా సాక్ష్యం ఇచ్చినాడు? మూడవది, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. నాలుగవది ఏమన్నా సాక్ష్యం ఇచ్చాడు? ఆయన ఆధిపత్యం తరతరాలు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. ఒక నెబుకద్నెజరు తన ప్రభావం ఆకాశం కంటింది, నాకేంటి అనుకున్న ఒక రాజు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? పరలోకపు రాజు గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవని, ఆయన అద్భుతములు ఘనమైనవని, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యమని, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారము తరతరాలు ఉంటుందని సాక్ష్యం ఇస్తూ అక్కడ ప్రారంభించాడు. ఆయన పండుకున్నాడు, కలగన్నాడు. ఆ కలలో ఆ కల ద్వారా అతని యొక్క మనస్సు కలవరపడుతూ వచ్చింది. రాజు యొక్క మనస్సు కలవరపడుతూ వచ్చింది. దాని భావము తెలపాలని ఐగుప్తు ఆ బబులోను దేశంలో గాడివిది గల వారిని, ఆ కల్దీయులను, జ్యోతిష్కులను, మరి వీళ్ళందరినీ కూడా రాజసన్నిధికి పిలిపించాడు. ఇది నేను కలగన్నాను, మరి ఇది పరిస్థితి, దాని భావం మీరు చెప్పాలి, దాని భావం మీరు చెప్పాలి. ఎందుకంటే ఆ కళ నన్ను ఎంతో కలవరపెడుతుంది అది అని చెప్పితేనంట జ్యోతిష్కుడు చెప్పలేదంట, గాడి విధి గలవాడు చెప్పలేదంట, కల్దీయులు వారి భాషలో వారి జ్ఞానం ద్వారా వాళ్ళు కూడా చెప్పలేకపోయారంట. ఏ మంత్రాజ్ఞుడు ఆయన యొక్క కళను, దాని భావాన్ని తెలపలేకపోయారట. చూడండి, ఒక పద్యం ఉందంటే దానికి తాత్పర్యం ఉంటుంది కదా. ఒక పద్యం రాశాడంటే కవి, దానికి ఏముంటుంది? తాత్పర్యం ఉంటుంది. అంటే పద్యం చదివినంత మాత్రాన ఆ పద్యం నీకు అర్థం కాదు. ఏం చదవాలా? దాని యొక్క తాత్పర్యం చదవాలా. దాని తాత్పర్యం చదివితేనే ఆ పద్యము యొక్క విలువ నీకు అర్థమవుతుంది. అలాగే కళ వచ్చింది, దాని భావం తనకు అర్థం కావట్లేదు. కళ అయితే ఓకే, అది ఏంటన్నది తనకు అర్థం కావాలి. ఆ అర్థం చెప్పడానికి అందరి జ్ఞానులు పిలిచాడు, కల్దీయుని పిలిచినాడు, ఆ సకల విద్య అభ్యసించే వారిని పిలిచాడు, జ్యోతిష్కుని పిలిచాడు, మంత్రాజ్ఞుని పిలిచాడు, గాడి విద్య గల వారిని పిలిచాడు. ఏ ఒక్క మనుషుడు కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నారు. అయితే అక్కడ పేరు పొందిన, పరిశుద్ధ ఆత్మ పొందిన దానియేలుని బెల్తెషాజర్ అని పేరు పెట్టాడు. ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించాడు. ఆ బెల్తెషాజర్ అంటే ప్రభు సేవకుడు, యేసు ప్రభువారిని నమ్ముకున్నవాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థించే వ్యక్తి అయినా, ప్రార్థన జీవితం కలిగిన వాడు, ప్రార్థన అనేది ఊపిరిగా పోసుకున్నవాడు. అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన పిలిచాడు. ఆయన చెప్పినాడు, ఈ కళ నీవన్నా చెప్తావయ్యా? నేను చెప్తాను. నేను కాదు, ప్రభు చెప్తాడు. ప్రభుని అడిగాడు, ప్రభువా ఏంటి కళ? చూపించినాడు. దాని భావం ఇదే. అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ కళలో ఏముంది? ఒక చెట్టు. ఆ చెట్టు అంట వృద్ధి పొందింది. అంటే వృద్ధి పొందడం అంటే అభివృద్ధి పొందింది. అది దాని యొక్క కొమ్మలు ఆకాశమున అంటేసినాయి అంట. దాని కొమ్మలు ఆకాశమున కంటినాయి. అది ఎంతో బ్రహ్మాండమైన చెట్టుగా కనబడుతుంది. దాని కొమ్మలు ఆకాశానికి వెళ్ళిపోయాయి. దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉంది. దాని ఆకారం ఎలా ఉందంట? భూతలమంతా విశాలము. అంటే భూమండలం ఎంతైతే విశాలముగా ఉందో అంతటి విశాలంగా దాని ఆకారము కనబడుతుందంట. దాని ఆకులు సొగసుగా ఉన్నాయి, చాలా చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి. దాని పండ్లు విస్తారముగా ఉన్నాయి. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం కూడా ఉంది. దాని నీడను అడవి జంతువులు పండుకున్నాయి. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులకు చాలినంత ఆహారం దాని యందు ఉన్నది. అయితే ఒక జాగరూకుడకు పరిశుద్ధుడు వచ్చి ఏమన్నాడంటే ఒక ప్రకటన చేశాడు. ఈ చెట్టుని నరికేసి దాని కొమ్మలు, దాని ఆకులు తీసేసి, దాని పండ్లు పారేసి, పశువులు దాని నీడ నుంచి వెలగొట్టి, పక్షులను కూడా వెలగొట్టేసి ఆ మొద్దును మాత్రం ఉంచండి. ఈనము ఇత్తడి కలిసిన కట్టుతో దాన్ని కట్టించి పొలములో గడ్డి పాలగినట్లు 7 కాలంలో దాన్ని ఏం చేయండి? ఆ మొద్దును దాన్ని అలాగా విడిచిపెట్టేయండి అని ఒక జాగరూకుడు పరిశుద్ధుడు చెబుతూ వచ్చాడు. అంటే ఈ కళ మరి అతనికి మనస్సున కలవరం పెడుతూ ఉంది. వెంటనే దానియేలు
ప్రభు ద్వారా ఆ కళ యొక్క భావాన్ని తెలుసుకున్నాడు. ప్రభు అతని గ్రహింపించాడు. కనుక ఆ గ్రహింపుని బట్టి ఏం చేస్తాడంటే, ఇప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే చెప్తున్నాడు, రాజా ఆ చెట్టు నిన్నే సూచిస్తుంది, ఆ చెట్టు నిన్నే సూచిస్తుంది. ఎక్కడంటే 4:37 వచ్చిన మనం చూస్తే 20 వచ్చినాలు, దాని పై కొమ్మలు ఆకాశం కట్టినాయి కదా. అయితే 22 వచ్చినాం, రాజా చెట్టు నేను సూచించు, నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడైతివి. నువ్వేమైపోయా? వృద్ధి పొందావు. ఎందుకంటే నాకేంట్లే అనుకున్నావు, మహాబలం గలవాడు అయిపోయావు. నేను తప్ప ఇంక వేరే రాజు లేడు అనుకున్నావు. అంతే బాగానే ఉంది. సరే, ఇంకేమైంది? కనుక నువ్వేం చేస్తావంటే, నీ ప్రభావం ఆకాశం అంతా ఎత్తైపోయింది, ఆకాశం అంతా ఎత్తైపోయింది. నీ ప్రభుత్వము లోకమంతా, నీ ప్రభుత్వం ఏంటి చెప్పాను కదా, ప్రపంచమంతా వ్యాపించేసింది. నెబుకద్నెజరు రాజు అంట, తిరిగిలేని రాజు అంట. ఈ నెబుకద్నెజరు యొక్క రాజు గురించి, ఆయన ప్రభుత్వం గురించి లోకమంతా వ్యాపించేసింది. అయితే చెట్టు నరికేయమన్నాడు కదా, దాని మొద్దును దాని నీడ నుంచి పక్షులు తోలివేయమన్నాడు. దాని పండ్లు ఏమేమన్నాడు? తినమన్నాడా? పండ్లు పారవేయమన్నాడు. దానిలో ఉన్న ఆహారాన్ని పారవేయమన్నాడు. ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకున్న ఆ పక్షుల్ని ఎగరగొట్టమన్నాడు. నరికేసిన మొద్దును మాత్రం ఇనుము ఎత్తడి కట్టుతో కట్టించి భూమి మీద విడిచిపెట్టన్నాడు. ఎలా? ఎంతకాలమో? 7 కాలం. ఆ చెట్టు నీవే, ఆ చెట్టు నీవే. నీ ప్రభావం ఆకాశం అంతా ఎత్తైపోయింది. నీ ఆధిపత్యం ఎంతవరకు వచ్చేసిందట? భూతలమంతా నీ ప్రభుత్వం ఎక్కడి దాకా వచ్చింది? భూతలమంతా విశాలంగా వ్యాపించేసింది. నాకేంటి అనుకున్నా? రాజా, ఇప్పుడైనా కానీ నీవు నీ పాపములు మానే. పరలోకమందు రాజున్నాడు, జాగరూకుడకు పరిశుద్ధుడు ఉన్నాడు, ఆయన ప్రభావం గల దేవుడు. ఇప్పుడైనా కానీ నీ పాపములు మానేసి, చదవండి ఇక్కడ ఎన్నో వచ్చినామంటే 27 వచ్చినాం, 4:27 వచ్చినాం. రాజా అంగీకారమను గాక, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయం అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని కరుణ చూపినల్లా నీకున్న క్షేమ నీకు ఇక మీదట నుండి దానియేలు ప్రత్యుత్తరం చెప్పేశాడు. నీవు ఏ దేశంలో అవుతున్నావో ఆ ప్రజల్ని తరిమేస్తారు, అడవిలో తరిమేస్తారు. నువ్వు పశువు వలె, నీ మానవ మనసు బదులుగా పశువు మనసు వస్తుంది. 7 కాలాలు, కాలం అంటే 7 కాలాలు అంటే 7 సంవత్సరాలు. ఎంతకాలం అండి? 7 సంవత్సరములు. ఆ భాషలో కాలం అన్నాడు, ఆ భాషలో ఏమన్నాడండి? కాలం అన్నాడు, అప్పటి కాలంలో. అయితే 7 సంవత్సరములు ఎక్కడ ఉండాలంట? అరణ్యంలో ఉండాలా, అడవి జంతువుల మధ్య ఉండాలా. అడవి జంతువుల మధ్య నువ్వేం చేయాలా? పశువు వలె గడ్డి తింటావు. నీ గోళ్ళు, నీ తల వెంట్రుకలు పక్షులు ఈకిల్లాగా వచ్చేస్తాయి. ఇదంతా ప్రభుది, ఈ రాజ్యం అంతా ప్రభుదని నువ్వు తెలుసుకునే వరకు 7 సంవత్సరంలో ఎక్కడ ఉండాలా? ఒకవేళ ఇప్పుడైనా ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు, నీ పాపములు మానే, నీలో ఉన్న గర్వాన్ని తీసుకో, నీలో ఉన్న అహంకారాన్ని తీసుకో, అన్నీ మానేసి నీతి న్యాయములు అనుసరించి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఆయన ఒకవేళ నిన్ను కరుణిస్తాడేమో అని దానియేలు ఈ మాట చెప్పి దాదాపుగా 12 నెలలు అయిందంట. అంటే సంవత్సర కాలము ప్రభు సమయం ఇచ్చాడు. ఈ సంవత్సర కాలంలో నెబుకద్నెజరు తన బుద్ధి మార్చుకోలేదు, తన స్వభావం మార్చుకోలేదు. అర్థమైందా? దేవుడు కొన్నిసార్లు నీకు సమయం ఇస్తాడు, నీ బుద్ధి మార్చుకోకపోతే నేనేం చేస్తాడో నెబుకద్నెజరు పట్టిన గతే. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. నువ్వు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను కదా. ఏమనుకుంటావు? నాకు బాగానే ఉంది కదా, నాకు ఆరోగ్యం బాగుంది కదా, నాకు పనులు బాగున్నాయి కదా, ప్రభు సన్నిధికి ఎలా పోయినా నేను వెలుగుతున్నాను కదా, ఒక వెలుగు అనుకుంటావు. కానీ దేవుడు నీకు సమయం ఇచ్చాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఈరోజు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఆయన కార్యములను బట్టి నువ్వు ఆరాధన చేయాలి. నెబుకద్నెజరు అనే రాజుకు 12 నెలలు ప్రభు సమయం ఇచ్చాడు. 1 సంవత్సర కాలం సమయం ఇచ్చినా కానీ తన జీవితం మారలే, తన బ్రతుకు మారలే, తన తలంపు మారలే, తన ప్రభావం మారలే, తన గర్వం పోలే. ఇంకేమనుకుంటున్నాడంట చూడండి. 12 నెలల తర్వాత 29 వచనం, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరనందు
నే సంచరించుండగా రాజు బబులోని మహావిశాల నా బలాధికారి నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరం నేను కట్టించినది కదా. ఇదంతా నాదే కదా, ఇదంతా నాదే కదా, ఇది నేనే కట్టించాను కదా. నా రాజ్యము, నా బలాధికారము ఎంతో గొప్పదని తనలో తాను ఏం చేస్తున్నాడో హెచ్చించుకుంటున్నాడు. ఒక స్వరం వచ్చింది. ఇప్పుడు రాజు నోట ఈ మాట ఉండగానే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిందంట. నెబుకద్నెజరు, ఎవరు ఇది? ఈ స్వరం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులు లేరే. ఆకాశం నుండి బోరదొన్న లాంటి స్వరం వినబడుతుంది. గంభీరమైన స్వరం అది, ఉరుము లాంటి స్వరం అది, మెరుపు లాంటి స్వరం అది. మెల్లగా రాలే. నెబుకద్నెజరు ఉలిక్కుపడ్డాడు. ఏంటి? ఇదే నీకు ప్రకటన. నీవు మనుషుల మధ్య ఉండకుండా నీవేం చేయబడతావు? అడవిలోకి తోలవేయబడతా. వెంటనే ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతూ వచ్చాడో, ఆకాశం నుండి ఆ స్వరం వచ్చిందో, మనిషి పశువు అయిపోయాడంట. అంటే మానవ బుద్ధికి ఏ బుద్ధి వచ్చింది అతనిలో? పశువులే. మనుషుడేమో చేత్తో తింటే, పశువు ఏం చేస్తుంది? నోటితో లాక్కుంది తింటుంది. తింటున్నాడు ఇలా, నోటితో తింటున్నాడు ఇలా. చూశారు ప్రజలు, వీడి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, వీడి పిచ్చి పట్టేసింది, వీడి పశువు వలె ప్రవర్తి, ఇలాంటి రాజుగా ఏం పరిపాలన చేస్తాడు, ఈయన తరిమేద్దాం. ఆ ప్రజలందరూ తిరగబడ్డారు. మంత్రులు, అధికారులు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తిరగబడి అతను ఏం చేస్తున్నారంట? తరుముకుంటూ పోతుంటే ఇతడు చాలా వేగముగా పరిగెడుతున్నాడు. లేదా చంపుతారు వాళ్ళు. కారణం ఏంటి? పశువు మనసు వచ్చేసింది. ఇప్పుడు మనిషి కాదు. నెబుకద్నెజరు ఎవరు చెప్పండి? పశువు. చూడడానికి మనిషే, కానీ వాని యొక్క చేష్టలు, వాని యొక్క ప్రవర్తన, వాని యొక్క నడవడి, వాని తిండి అన్నీ కూడా ఎలా ఉన్నాయి? పశువే. తరిమినారు. పరిగెత్తాడు. ఎక్కడికి వచ్చాడు? అడవిలోకి వచ్చాడు, అరణ్యంలోకి వచ్చినాడు. పశువుల మధ్య నివాసం చేశాడు. 7 కాలాలు గడ్డి తిని బ్రతికాడంట. అన్నంగా తిన్నది ఏం తిని బ్రతికాడు? గడ్డి తిని కూడా బ్రతికిస్తాడు దేవుడు. మీకు అర్థమైందా? గడ్డి తిని బ్రతికాడు 7 కాలాలు. 7 సంవత్సరములు గడ్డి తిన్నాడు. 1 కాదు, 2 కాదు, 7 సంవత్సరములు నెబుకద్నెజరు గడ్డి తిని బ్రతికాడు. 7 సంవత్సరాలు తన యొక్క స్టేటస్ ఏంటంటే, ఏకిలేమో పక్షుల ఈకిలాగా బిరిసిపోయినాయి. పక్షుల ఈకలను చూడ బిరిసిగా, గోళ్ళేమో పక్షుల గోళ్ళు ఎలాగ తిరిగిపోయినాయి. అది దేవుడు ఆజ్ఞాపించాడు. జంతువులకి, అడవి మృగాలారా ఎవరు కూడా ఆ మృగం జోలికి, ఆ పశువు జోలికి పోవద్దని దేవుడు ఆ పశువు చుట్టూ కంచి వేశాడు. మంచు తడిసేవాడు. పశువుల పరిస్థితి ఏంటి చెప్పండి? పశువులకి ఇల్లు ఉన్నాయా? ఎవరో మనలా ఏదో కొంచెం మంచి రైతు జాలి పడ్డవాడు ఒక పాకేస్తాడు కదా. జాలి లేనివాడు ఏం చేస్తాడంటే వాటిని ఎండలోనే పడేస్తాడు. సస్తే చేసి ఒక ఏరియా నేను వెళ్ళాను. ఆ ఏరియాలో నేను చూసినప్పుడు ఈ పశువులన్నీ కూడా పాడి దానికి పాలు పిసుకుంటున్నారు, తాగుతున్నారు, అమ్ముతున్నారు. దాని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఎండలో కట్టేసినాడు. దానికి పాక లేదు, నీడ లేదు. ఎండకి ఎండాలా, వర్షానికి తడవాలా. అది పశువు యొక్క జీవితం. నెబుకద్నెజరు పరిస్థితి కూడా అలాగుంది. ఎండకి ఎండుతున్నాడు, వానకి తడుస్తున్నాడు, తర్వాత మంచు కూడా నానిపోతున్నాడు. ఆదరించి వెళ్ళారు. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పశువు మనసు బదులుగా మరలా మానవ మనసు వచ్చిందంట. తెలుసుకున్నాడంట, ఈ ప్రభుత్వం నాది కాదు, ఈ నగరం నాది కాదు, ఇదంతా ప్రభుదే, ఇదంతా పరలోకపు రాజు. నేను ఒక గొప్ప రాజుని అనుకున్నాను, నాకంటే గొప్ప రాజు ఉన్నాడు. ఎవరైనా? పరలోకపు రాజు. ఆయన కార్యములు ఎలాంటివి? సత్యమైనవి అన్నాడు. ఎందుకు సత్యమైనవి? ఎప్పుడో చెప్పినాడు. 12 నెలలు టైం ఇచ్చాడు. పోన్లే దేవుడు వదిలేశాడులే, నన్ను ఏం చేయట్లేదులే అనుకున్నాడు. ఎవరైనా? నెబుకద్నెజరు. సంవత్సరం తర్వాత పట్టుకున్నాడు. అర్థమైందా? సంవత్సరం తర్వాత ఆ దుస్థితి వచ్చింది. అందుకే ఆయన పనులు ఎలాంటివి? సత్యమే. ఆయన చెప్పాడు, చేస్తాడు. మాట తప్పని. అంటే ఆయన సత్యం గురించి అలా మాట్లాడినాడు. 12 నెలలైనా కానీ ఆయన నన్ను విడిచిపెట్టలే. ఏదైతే చెప్పాడో, ఏదైతే కళ ద్వారా చూపించాడో అదే పని ఆయన చేశాడు. అందును బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని ఆరాధన చేశాడు. ఆయన కార్యములు ఎలాంటివంట చెప్పండి? సత్యమైనవి. సత్యమైన కార్యాలు ఆయన చేశాడు. రెండవదిగా మనం చూస్తే చూడండి,
మార్గము, ఆయన మార్గము. ఆయన మార్గములు ఎలాంటివంట? న్యాయమైన మార్గము. సామెతల గ్రంథము 3:17 చదవండి ఎవరైనా త్వరగా. సామెతలు 3:17. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. ఇక్కడ ఈ ఆయన మార్గములు న్యాయమైన మార్గంలో నడిచే వారికి ఉండే గొప్ప ధన్యత ఏంటంటే దాని మార్గం రమ్యమైన మార్గం అంట అయింది. ఎలాంటి మార్గం అయింది? రమ్యమైనది. ఆ త్రోవలో ఉన్న వారికి ఏముంది? క్షేమం ఉంది. ఆయన మార్గములో ఉన్న వారికి క్షేమం ఉంది. ఇంకా లోతుగా మనం పోదాం. యోహాను సువార్త 14:6 చదవండి. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తే, మొదటిది ఆయన మార్గము రమ్యమైన న్యాయమైనది. ఆయన మార్గము ఎలాంటిది? ఆయన మార్గము న్యాయమైనది. రెండవది ఆయన మార్గము రమ్యమైనది. మూడవది ఆయన మార్గము క్షేమకరమైనది. ఇక్కడ నాలుగో మాట మనం చూస్తున్నాం. నాలుగో విషయం ఏంటంటే ఆయన మార్గము జీవమైనది. ఆయన మార్గములో ఏముంది? యేసు చెప్పాడు, నేనే మార్గము సత్యము సత్యమైన జీవమైన నేనే నేనే నేనని చెప్పిన దేవుడైనా. ఆయనలో జీవం ఉంది. ఆయన మార్గంలో ఉన్న వారికి ఆ న్యాయము తప్పిపోరు. ఆయన మార్గంలో ఉన్న వారికి ఆయన మార్గంలో ఉన్నవారు రమ్యతను చూస్తారు. ఆయన మార్గంలో ఉన్న వాళ్ళు క్షేమాన్ని పొందుకుంటారు. ఆయన మార్గంలో ఉన్నవారు ఎలా ఉంటారంట? జీవముతో నింపబడతారు. నెబుకద్నెజరు ఇప్పుడు అంటాడు, ఆయన కార్యములు లేక ఆయన పనులు సత్యమైనవని ప్రభువును ఆరాధించాడు. ఆయన మార్గములు ఎట్లాంటివి? ఎంత న్యాయం చేశాడంటే, జీవము లేని నాకు, చావవలసిన నాకు ఆ జీవాధిపతి నాకు జీవం ఇచ్చాడని ప్రభుని ఏం చేశాడు? ఆరాధించాడు. నేను ఆ జీవితంలో గుర్తెరగాల. నేను ఆ జీవితంలో ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నా. మనమంటి బ్రతుకులో మనము ఎరగవలసిన సత్యం అది. ఆయన కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి. ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. ఆయన ఉపకారాలు చేసే దేవుడు. అందుకే 103వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, నా ప్రాణము యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు ఆయన, ఎన్నెన్నో పనులు చేశాడు. మర్చిపోయావా? నువ్వు పుట్టినది మొదలుకొని నేటి వరకు, ఈ రోజు వరకు ఈ స్థాయిలో దేవుడు నిన్ను ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఎన్ని పనులు దేవుడు నీ పక్షాన చేశాడు. మర్చిపోయావా? నెబుకద్నెజరు మరిచాడు. అందుకే పశువులే గడ్డి తిన్న తర్వాత ఆయన పనులు జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యములు సత్యమైనవని ఆయన ఆరాధించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. దేవుడు నిన్ను పెంచుతున్నాడు. నీవు ఆయన సృష్టి, ఆయన చేతితో నిన్ను నిర్మించుకున్నాడు. శిల్పి చేతిలో శిలలాంటి వారం మనము. మనకు ఊపిరి పోసాడు, మనకు జీవం పోసాడు. మనకు జీవం ఇచ్చినందులకై, ఆయన మార్గం మనకు చూపించినందులకై ప్రభుని మనం ఆరాధించాలి. ఆయన మార్గమే మనకు చూపించకపోయి ఉంటే మనకేముండేది కాదు? జీవం అనేది దొరికేది కాదు. ఇప్పుడు మనము జీవ మార్గములో నడిచినట్లుగా దేవుడు మనకు మార్గంగా భూమి మీదకి వచ్చి ఆ జీవాన్ని మనకు చూపించాడు. నెబుకద్నెజరు అదే అంటాడు, ఆయన మార్గమును బట్టి, ఆయన మార్గములు న్యాయమైన మార్గమును బట్టి, ఆయన యొక్క రమ్యతను బట్టి. అది రమ్యమైన స్థలం. కోరాహు కుమారులు అంటారు కదా 84వ కీర్తనలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. జ్ఞానైన సొలొమోను రాశాడు కదా ఈ సామెతల గ్రంథములో 3:17లో ఏమన్నాడు? నీ మార్గములు ఎంత రమ్యమైనవి, ఎంత క్షేమకరమైనవి. యోహాను సువార్తలో యేసు ప్రేమించిన శిష్యుడు రాశాడు కదా, ఏమన్నాడు? నీ మార్గములో జీవం ఉందని. జీవము గల మార్గములోని మనలను నడిపించిన జీవాధిపతి అయినా ఆయన పనులు బట్టి ప్రభుని ఆరాధన చేయాలి. దేవుడు నీకే పని చేయలేదా? దేవుడు నిన్ను పోషిస్తాలేదా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? దేవుడు నీ కాళ్ళు చేతులు బలపరచడం లేదా? నేను నడిపించడం లేదా? నిన్ను క్షేమకరమైన స్థితిలో ఉంచడం లేదా? నీ కష్ట సుఖ దుఃఖాల్లో నీకు తోడుగా లేడా? ఆయన పనులు జ్ఞాపకం చేసుకో. ఆయన పనులు సత్యమైనవని ఎరిగి నువ్వు ప్రభుని ఆరాధించు. ఆయన ఒక సత్య స్వరూపి అని మనం చెప్పుకుంటూ వచ్చాం. సత్యమైన దేవుడు, యథార్థవంతుడు, వాస్తవము నిజము ఆయనలోనే ఉంది. మాట తప్పని దేవుడు.
నీ కోసం ప్రాణం ఇస్తానన్నాడు, ప్రాణం ఇచ్చాడు. నీ కోసం చనిపోతానన్నాడు, చనిపోయాడు. నీ కోసం తిరిగి లేస్తానన్నాడు, తిరిగి లేచాడు. నీ కోసం వస్తానన్నాడు, రాక తప్పడు, వస్తాడు. ఎలా వెళ్ళాడో అలాగే ఆయన వస్తాడు. ఆయన మాట సత్యం. ఆయన కార్యములను బట్టి, ఆయన మార్గములను బట్టి, ఆయన మార్గంలో ఉంచిన జీవమును బట్టి మనం ఏం చేయాలా? ఆనాడు నెబుకద్నెజరు గడ్డి తిన్న తర్వాత 7 సంవత్సరముల తర్వాత ఎరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇంకా మారవా? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? ఎంతకాలమైంది దేవుడిని లోకమనే ఈ మదిలోంచి నేను బయటికి తీశాడు, ఏర్పరచుకున్నాడు. ఇప్పుడైనా ప్రభుని సేవించవా? ఆయన కార్యములు సత్యము. ఆయన లేకుండా ఎలా బ్రతుకుతావు? ఆయన విడిచిపెట్టి ఎలా తిరుగుతావు? ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. దేవుడు తప్పుకున్నాడా? రాత్రికాల సమయంలో ధ్యానం చేసినాం. దేవుడు విడిచిపెట్టాడు షిలోహు మందిరాన్ని. 34,000 మంది అక్కడ చనిపోయారు. మరణాలు కనిపించాయి. దేవుడు తప్పుకుంటే మరణం అక్కడ ఉంటుంది, దేవుడు ఉంటే అక్కడ జీవం ఉంటుంది. అదే గుర్తుపెట్టుకో. మీకు అర్థమైందా? దేవుడు నేను విడిచిపెట్టాడంటే నువ్వు ఎక్కడున్నావు? మరణంలో ఉన్నావు. దేవుడు నీతో ఉన్నావు, దేవుని మార్గంలో నువ్వు ఉన్నావంటే నీ దగ్గర, దేవుని దగ్గర ఏముంది? జీవం ఉంది. దేవుడు లేకుండా నువ్వు బ్రతకలేవు. ఇప్పుడు నీకు అర్థం కాదు. నెబుకద్నెజరుకి ఎప్పుడే అర్థమైంది? ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? కాదు, అతడు మారతాడని పశువులే గడ్డి తినకముందు ఎంతకాలం ఇచ్చాడు? టైము 12 నెలలు, సంవత్సర కాలం ఇచ్చినాడు. మారినాడా? మారలే. ఊసరవెల్లి అంట, ఊసరవెల్లి రంగు మారుస్తుందంట. అలాగే జీవించాడు. జీవితాన్ని పాడు చేసుకున్నాడు. గొప్ప రాజుని అనుకున్నాడు, గడ్డి తిన్నాడు. పశువు మనసు వచ్చింది. దేవుడు తలుచుకున్నాడని జాగ్రత్త. నెబుకద్నెజరు కాదు, నేనైనా అంతే. ఒక గొప్ప రాజే గడ్డి తిన్నాడు. నువ్వెంత, నేనెంత? దేవుని కాదని వెళ్ళిపోతావా? దేవుని సన్నిధికి దూరం అయిపోతావా? దేవుడు కాదని పనికి పోతావా? దేవుడు కాదని ఆరాధన మానేసి ఎలాగుంటావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. అది ఆరాధన మానేసి ఎలా ఉండగలవు నువ్వు? అసలే నీ యొక్క మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఊపిరి ఉందంటే ఆయన చేసిన కార్యం కదా. ఆయన కార్యం చేయకపోతేనే నిన్ననే చచ్చుండేవాడు, పురుదుడే చచ్చుండేవాడు. బ్రతికించాడంటే ఆయన చేసిన కార్యం కదా. నువ్వు బ్రతుకుతున్నావు కనుక వెళ్ళి ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావు. లోకంలో తిరిగి నీ పనులు చేసుకుంటా కాదు, దేవుని మహిమ కొరకే నువ్వు జీవించు. ఎవరి కొరకు జీవించు? దేవుని మహిమ కొరకు జీవిస్తే నీ కొరకు దేవుడు నిలుచుంటాడు, నీ పక్షాన్ని న్యాయం చేస్తాడు. నువ్వు దేవుని మహిమ కొరకు నిలబడకపోతే దేవుడు ఏమాత్రం కూడా నీకు సహాయం చేయడు. కనుక నెబుకద్నెజరు ఆయన పనులను బట్టి, ఆయన కార్యములను బట్టి, ఆయన మార్గాన్ని బట్టి ప్రభుని ఆరాధించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన ఆ గొప్ప గొప్ప పనులు ఏమై ఉన్నాడు? మన పక్షాన చేసిన కార్యమును బట్టి ఆయన నీతి మార్గము, మనకు న్యాయ మార్గాన్ని చూపించాడు, జీవ మార్గంలో మనలను ఉంచాడు. ఆయన మార్గం బట్టి మన ప్రభును ఆరాధించే వారముగా ఉంటాం. ఈ విధముగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. చివరి పలవు పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు